ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మా అందరి జీవితాలలో మరొక నూతన దినమును నూతన వారమును అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మొదటి వర్తమానంలో చక్కని సంగతులు మీ దాసుని ద్వారా మాకు వినిపించారు. ఆరాధన కార్యక్రమంలో మీరు ఇంతవరకు మమ్మల్ని నడిపించినటువంటి విధానమును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ చివరి వర్తమానంలో కూడా మరెన్నో చక్కని సంగతులు, ఆలోచనాత్మకమైన సంగతులు మేమందరము కలిసి ఆలోచించుటకు కృప దయచేయమని, నిమిత్త మాత్రులమైనటువంటి మేము మీ సన్నిధిలో తగ్గించుకొనొచ్చు, భయముతో, భక్తితో, వినయ విధేయతలతో, వణుకుతో మీ మాటలు ధ్యానించుటకు మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని తండ్రి వేడుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మా అందరి నిమిత్తం సిలువలో చిందించిన నిష్కలంకమైనటువంటి అమూల్యమైన రక్తమును ఆశ్రయించి ఇట్టి సంతోషముతో, ఇట్టి సంతృప్తితో, ఇట్టి ధైర్యంతో మీ సన్నిధికి వచ్చుచు ఆయన యొక్క ఘనమైన నామములోనే కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి శ్రేష్టమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము కొన్ని చక్కని ఆత్మీయ సంగతులు, ఆలోచనాత్మక సంగతులు, బైబిల్ని మనము ఆధారం చేసుకొని మాట్లాడుకుందాం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనములు ఒక్కసారి చూద్దాం. చూస్తున్నారుగా? అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము, ఇది జాగ్రత్తగా చూద్దాం, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ చివరి మాట జాగ్రత్తగా మనం చూడాలి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘానికి ఉండే ఒక ముఖ్యమైనటువంటి లక్షణం అది. ఎఫెసీ పత్రికలో కూడా సంఘం కోసం చెబుతున్న ఒక మాటను మనం చూద్దాం. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక, తెలిసిన మాట, తీద్దాం. 4వ అధ్యాయము 15వ వచనము జాగ్రత్తగా చూద్దాం. 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అన్న మాట కనబడుతుంది. చూడండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ, సత్యము, ఈ రెండు కూడా ప్రతి స్థానిక సంఘానికి 2 నేత్రాలుగా కనబడుతున్నాయి. పత్రికలలో కూడా భక్తులు సత్య ప్రేమలు 2 ఉండాలి అని నొక్కి చెబుతూ ఉంటారు. ప్రారంభంలోనే వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. యోహాను గారు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం. 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడయుండును. సత్య ప్రేమలు మన యందుండగా అన్నాడు. అంటే సత్యము ఉండాలి, ప్రేమ ఉండాలి. సత్యము లేకుండా ప్రేమనొక్కటే పెట్టుకొని నేను ప్రయాణం చేస్తానంటే కుదరదు. సత్యము ఉండి ప్రేమ లేకుండా నడిస్తే కుదరదు. ప్రేమ ఉండి సత్యము లేకుండా నడిచినా కూడా కుదరదు. ఈ 2 సరిసమానంగా ఉండాలి. అదే స్థానిక సంఘానికి దేవుడు
పెట్టినటువంటి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి లక్షణాలుగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. నేను ప్రేమనే చూపిస్తాను, సత్యంతో పని లేదు. నో. నేను సత్యాన్నే పట్టుకుంటాను, ప్రేమ నాకు అంత ఇంపార్టెంట్ కాదు. నో. గనుక ఒక స్థానిక సంఘానికి కట్టుబడి ఉన్నటువంటి మనందరం కూడా ఈ విషయాలను ఎప్పుడు కూడా మరిచిపోకుండా మనం ప్రయాణం చేయాలి, మనసులో పెట్టుకొని ప్రయాణం చేయాలి. మొదటి వర్తమానం అయిపోయిన తర్వాత ఆరాధనల్లో సతీష్ గారు దేవుని స్తుతిస్తూ ఒక మంచి మాట ప్రయోగించారు. ప్రభువా, మీరు మాకు చూపిస్తున్నటువంటి కృపను మేము సద్వినియోగపరుచుకున్నట్టుకు మాకు నేర్పించండి అనే ఒక భావాన్ని వ్యక్తం చేశారు. దాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా ఆ లైన్ని తీసుకొని మనం ఆలోచిద్దాం. కృపను సద్వినియోగపరుచుకోవడం, ఇంతకీ ఇది బిబ్లికల్ కాన్సెప్టా? బైబిల్లో ఉందా? ఇది బిబ్లికల్ పాయింటేనా? దీన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కృపను సద్వినియోగపరుచుకోవడం, బైబిల్ ఎక్కడైనా కూడా కృపను సద్వినియోగపరుచుకోవడం అనే ఒక కాన్సెప్ట్ ఉన్నట్టుగా ఎక్కడైనా మీకు తెలిసినటువంటి నాలెడ్జ్లో మీకుంటే ఏమైనా చెప్పగలరా? ఎనీబడి క్లూ ఇవ్వనా? కాసేపు యూదాపత్రిక తీద్దాం ఒక్కసారి. యూదాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కదా, 4వ వచనము జాగ్రత్తగా చూద్దాం. 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుచున్నారు. దట్ ఈస్ ద పాయింట్. చూస్తున్నారా? దేవుని కృపను దుర్వినియోగపరుచుచున్నారు. దేవుని కృప అనేది ఒక అద్భుతమైన, మనం వర్ణించలేని ఒక మహోన్నతమైనటువంటి విషయం. అది బైబిల్లో ఉంటుంది. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది, ఆయన కృప హెచ్చుగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో దేవునిని నమ్మినవారు, దేవునిని నమ్మని వారు ఇద్దరూ దేవుని కృపను మాత్రం ప్రతి క్షణం అనుభవిస్తున్నారు. ఏంటి? దేవుని కృపను విశ్వాసులు అవిశ్వాసులు ఇద్దరు అనుభవించుచున్నారనే ప్రశ్న మనకు రావచ్చు తర్వాతైనా. అందుకే ఒక మాట చెప్తాను ఇక్కడ. కృపలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సాధారణ కృప, మరొకటి రక్షించే కృప. ఇంగ్లీష్లో దీనిని కామన్ గ్రేస్ అంటారు ఒకటి, 2 సేవింగ్ గ్రేస్ అని అంటారు. ఈ పదాలు మర్చిపోకండి, మన ఫ్యూచర్లో కూడా మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఒకటి కామన్ గ్రేస్, మరొకటి సేవింగ్ గ్రేస్. క్రైస్తవులుగా, విశ్వాసులుగా, సంఘస్థులుగా దీనికి సంబంధించి ఖచ్చితంగా మనకు నాలెడ్జ్ అవసరం. ముందుగా కామన్ గ్రేస్ గురించి మనం కొన్ని విషయాలు మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గానే, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, మంచివారి మీదను చెడ్డవారి మీదను దేవుడు ఏం చేస్తున్నాడు? సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షమును కురిపించుచున్నాడు. దీన్ని ఏమందాం? దేవుని కృప. దేవుని కృప. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని పరిస్థితిలో ఉండగా మంచివారి మీదను చెడ్డవారి మీదను దేవుడు వర్షాన్ని కురిపించడం ఏంటి? మంచోళ్ళనా, గొప్పోళ్ళనా, నీతిమంతులనా? కాదే. విషయం ఏంటంటే అసలు దేవుడు లేడండి అనేవాడు కూడా ప్రతి క్షణం దేవుడిచ్చే సర్వీసెస్ని, బ్లెస్సింగ్స్ని అనుభవిస్తున్నారన్న సంగతి మనం అంగీకరించాల్సినటువంటి సత్యం. పీల్చే గాలి దేవుడిస్తున్నాడు, తాగే నీరు దేవుడిస్తున్నాడు, తినే ఆహారం దేవుడిస్తున్నాడు. భూమిని ఆయన నరులకిచ్చాడు అనుంది. నరులలో మంచివారికి మాత్రమే అనేం లేదు.
భూమిని ఆయన నరులకిచ్చాడు. అంటే నరులందరికీ దేవుడు సరిసమానంగా భూమిని ఇచ్చాడు, సరిసమానంగా ఈ సౌర కుటుంబాన్ని ఇచ్చాడు, సరిసమానంగా విశ్వాన్ని ఇచ్చాడు. ఇదంతా కూడా దేవుని యొక్క కామన్ గ్రేస్. మచ్చుకేవో 2-3 విషయాలు నేను చెప్పాను. ఇలా ఎన్నైనా ఆలోచించండి. భౌతికంగా భూమి మీద మనిషి బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాడు అని అంటే ఇదంతా దేవుని కృపనే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. దేవుని కృపను దాటి ఎవడు బతకలేడు. ఆయన కృప కింద బతకాల్సిందే. నేను మాట్లాడుతున్నది దేవుని యొక్క కామన్ గ్రేస్ గురించి. ఆజ్ఞ అతిక్రమమే పాపమైనప్పుడు, పాపం వలన వచ్చు జీతము మరణమైనప్పుడు, పండు తెంపిన వెంటనే మరణం ఎందుకు రాలేదు? పండు తెంపిన వెంటనే మరణం ఎందుకు రాలేదు? వారికి ఎందుకు ఇంకా దేవుడు తన ప్రేమను కనుపరుస్తూ వారి ఎడల చక్కని ఆప్యాయతను, చక్కని అనురాగాన్ని పంచుతూ, బట్టలు కుట్టించి, బట్టలు తొడిగించి, బయటికి పంపి, పిల్లలనిచ్చి, వాళ్ళకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరిచి, ఏంటిదంతా? కృప అంటారు దాన్ని, గ్రేస్. అలా మొదటి కుటుంబము నుంచి ఈ రోజు వరకు ప్రపంచ చరిత్ర అంతటిలో ప్రతి కుటుంబం దేవుని యొక్క అద్భుతమైనటువంటి గ్రేస్ని అనుభవిస్తూనే ఉంది. ఇక మరొక మాట చెబుతాను ఇక్కడ. కేవలము గాలి పీల్చడానికే దేవుని కృప ఉపయోగపడుతోందా? అన్నం తినడానికి మాత్రమే, ఆహారం తీసుకోవడానికి మాత్రమే దేవుని కృప ఉపయోగపడుతోందా? భూమి మీద మనం జీవించడానికి మాత్రమే, ఉనికి కలిగి ఉండడానికి మాత్రమే దేవుని కృప మనకు సహాయపడుతోందా? ఆలోచించండి. ఇంకా చెప్పనా? ఒక మాట చూసి మనం ముందుకెళ్తాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము. యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూద్దాం. ముందుగా 7th verse. శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడు చేసెను. చాలు, ఆ ఒక్కటి చాలు. దీన్ని ఖగోళ శాస్త్రము అని అంటారు. భూమి గురించి మాట్లాడుతున్నాను, కాసేపు భూమికి సంబంధించిన శాస్త్రం అని కూడా మాట్లాడుకోవచ్చు. శూన్యం అంటున్నాడు. ఆ శూన్యంలో భూమిని దేవుడు వ్రేలాడదీశాడు అంటున్నాడు భక్తుడు యోబు గారు. ఈ భూమి శూన్యంలో ఉన్నది అని యోబు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్పీకర్ యోబు గారైనా మొదటి వచనంలో? ఎస్. ఇప్పుడు కాసేపు బైబిల్ని పక్కన పెడదాం, కాసేపు యోబు గారిని పక్కన పెడదాం. మీరు చెప్పండి, శాస్త్రవేత్తలు కూడా తర్వాత కాలంలో ఒకప్పుడు భూమి పల్లపరుపుకుంది, ఒకప్పుడు భూమి కింద ఏదో ఒక సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒక థియరీస్ని వాళ్ళు ప్రజెంట్ చేసినా తర్వాత కాలంలో కాదు, భూమి కింద ఏ సపోర్ట్ లేదు, భూమి శూన్యంలోనే ఉంది అనేటువంటి వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా చెప్పారా లేదా? చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతోంది ఏంటంటే, శాస్త్రవేత్తలు ప్రపంచానికి నిజాలు చెప్పారా? చెప్పారు. అలా చెప్పడానికి వాళ్ళకు జ్ఞానం అనేది ఉపయోగపడిందా? పడింది. చరిత్రలో పశువులకు సాధ్యము కాని, పక్షులకు సాధ్యము కాని, పురుగులకు సాధ్యము కాని, చేపలకు సాధ్యము కాని, ఈ భూమి మీద ఏ ఇతర జీవరాశులకు సాధ్యము కాని ఎన్నో ఈరోజు మనిషి సాధించగలుగుతున్నాడు. కారణం, మిగిలిన జీవరాశులన్నిటికంటే ఉన్నతమైన జ్ఞానము మనిషికి మాత్రమే ఉంది. మనిషికి మాత్రమే ఉంది. మొదటి ఆల్బమ్ గుండె చప్పుడు ఆగకముందే అనేటువంటి ఆల్బంలో పెట్టడం కోసం ఒక పాట రాసింటి నేను అప్పట్లో. సర్వజీవులన్నిటిలో మనిషే శ్రేష్ఠుడు, మనిషే ఉన్నతుడు అనేటువంటి భావాన్ని ఇచ్చేది. అది ప్రతి ఆల్బంలో పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. మొన్న కూడా చెప్పాను మన రాబర్ట్ గారితో, ఈ నెక్స్ట్ ఆల్బంలో నా పాట తీసుకొని వద్దాం, లేదా త్వరలో ఆ పాట తీసుకొని వద్దామని. సంవత్సరాలుగా ఆ పాట పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఎస్,
పశువుల కంటే, పక్షుల కంటే, మిగిలిన జీవరాశుల కంటే మనిషి జ్ఞానిగా కనపడుతున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ జ్ఞానాన్ని మనిషికి ఇచ్చింది ఎవరు? చెప్పండి. ఈ జ్ఞానాన్ని మనిషికి ఇచ్చింది ఎవరు? దేవుడు ఉన్నాడు అని ఒప్పుకునేవానికి జ్ఞానం ఉంది, దేవుడు లేడు అనేవానికి కూడా జ్ఞానం ఉంది. ఈ ఇద్దరికి జ్ఞానం ఇచ్చింది ఎవరని అడిగితే, ఈ ఇద్దరిపై సూర్యుని ఉదయింపజేస్తున్నది ఎవరో, ఈ ఇద్దరిపై వర్షాన్ని కురిపిస్తున్నది ఎవరో, ఈ ఇద్దరికి సరి సమానంగా ఈ సర్వ సృష్టిని కలుగజేసి పంచిపెట్టినది ఎవరో, ఆ సృష్టికర్తనే మనుషులకు జ్ఞానం ఇచ్చాడు. అందుకే దేవుని గురించి ఈరోజు మనం చదివినటువంటి వాక్య పఠనం 145వ కీర్తనలో ఏముందో ఒక్కసారి చూద్దాం. 145వ కీర్తన, 145వ కీర్తన 9వ వచనం చూద్దాం ఒకసారి. 9. దేవుడు, యెహోవా అంటే దేవుడు ఎవరికి ఉపకారి? అందరికీ ఉపకారి. లూకాసు వార్త 6వ అధ్యాయం, జాగ్రత్తగా ఆలోచిద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో మొత్తం చదివేద్దాం, బాగుంటుంది. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. నెక్స్ట్ మాట, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు అని చెప్పి తర్వాత మాట్లాడుతున్నాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, నెక్స్ట్ దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు అందరికీ ఉపకారి, కృతజ్ఞత లేని వారికి కూడా ఆయన ఉపకారి, దుష్టులకు కూడా ఆయన ఉపకారి. దీనిని దేవుని కృప అని అనకపోతే ఏమనాలి చెప్పండి? దేవుని కృప నుండి వేరై భూమి మీద ఏ మనిషి అయినా బతకగలడా? నో. నేల మీద పాదాలు మోపకుండా ఎవడైనా ఉండగలడా? మనం పాదాలు మోపిన నేల ఆయనది, సొమ్ము ఆయనది, ఎంజాయ్మెంట్ మంది. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. అందుకే యోబు గ్రంథంలోనే మళ్ళీ ఇంకొక మాట చూద్దాం. 35వ అధ్యాయం 11వ వచనం, 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే మనకెక్కువ బుద్ధి నేర్పుచు ఉందా? భూజంతువుల కంటే మనకెక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. సరే, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారు ఎవరినూ లేరు, దేవుని గురించి ఆలోచించట్లేదు అనే పాయింట్ పక్కన పెడితే, భూ జంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే బుద్ధిని జ్ఞానాన్ని మనకింతగా ఎక్కువగా ఇచ్చింది ఎవరు అనే ప్రశ్నకు దేవుడు అనే సమాధానమే వస్తుంది. 2 విషయాలు చెప్పాను. మనం బతకడానికి దేవుని కృప కారణమవుతోంది. నంబర్ 1, పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, ఇవన్నీ కూడా మనం బతకడానికి అవసరమైనటువంటి నిత్యావసరాలు. ఈ నిత్యావసరాలు ప్రపంచానికి ప్రతిక్షణం అనుగ్రహిస్తున్నవాడే దేవుడు. ఇంకా వచనాలు రాసుకుంటారంటే రాసుకోండి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఎవరెవరికి మేలు చేస్తున్నాడు? ఇది అందరి కోసం. ఎవరెవరికి మేలు చేయుచున్నాడని వాక్యం చెబుతోంది. ఆయన ఆకాశం నుండి మీకు వర్షం. ఎవరికి వర్షం? అందరికీ. ఫలవంతములైన ఋతువులు ఎవరికి? అందరికీ. ఆహారం అనుగ్రహించుట ఎవరికి? అందరికీ. కూరగాయల మార్కెట్కి వెళితే కూరగాయలు అందరికీ అందుబాటులో కనపడుతున్నాయి. ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం దేవుని కృపను చూడగలగాలి.
ఆహార పదార్థాలు మనం ఈరోజు భుజిస్తున్నాము అని అంటే దాని వెనకల జరిగేటువంటి ప్రతి ప్రక్రియలో దేవుని కృప. మేలు చేయించున్నాడు, ఉపకారి. భూమి మీద భౌతికంగా మనము జీవించడానికి దేవుని కృప తోడవుతుంది. అసలు దేవుని కృపనే కారణం అనేది మనము కాదనలేని సత్యం, కొట్టిపారేయలేని సత్యం. అది మొదటి మాట అయితే, జ్ఞానము కలిగి మనం ఈరోజు ఏవైనా పనులు చేస్తున్నాము అని అంటే, ఎక్స్క్యూజ్ మీ, అది కూడా దేవుని కృపే. దేవుడిచ్చాడు. చూసాం కదా యోబు గ్రంథం 35:11లో, భూజంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే బుద్ధిని జ్ఞానాన్ని మనుషులకు ఎక్కువగా ఇచ్చినది ఎవరు? దేవుడు. ఒక కంప్యూటర్ వాడగలుగుతున్నారా? ఒక మనిషి కంప్యూటర్ని తయారు చేసుకొని వాడగలుగుతున్నాడా? గాడ్స్ గ్రేస్. ఒక మొబైల్ వాడుతున్నాం, ఒక టీవీ వాడుతున్నాం, ఒక ఫ్రిడ్జ్ వాడుతున్నాం. మన 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 జీవితంలో మనుషులు ఎన్నో వస్తువులను కనిపెట్టినటువంటి వస్తువులు ఈరోజు మనం వాడుతున్నామే. ఇలా వస్తువులు తయారు చేసుకోవాలి, వస్తువులు కనిపెట్టాలనేటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు కాదా ఇచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. దిస్ ఇస్ గాడ్స్ గ్రేస్. ఇవి అసాధ్యమేమో అనుకున్న విషయాలన్నీ సాధ్యము చేసి మనిషి చూపిస్తున్నాడు ఈరోజు. 30 ఏళ్ల కిందట ఎవరైనా అనుకున్నారా అరచేతిలోకి ప్రపంచం వస్తుందని? 30 ఏళ్ల కిందట ఎవరైనా అనుకున్నారా అరచేతిలోకి ప్రపంచం వస్తుందని? పెద్దవాళ్ళని, ఇక్కడున్న యూత్ కానీ, ఇక్కడున్న చిన్నపిల్లలు కానీ, ఇక్కడున్న పెద్దోళ్ళు, అంకుల్ని, ఆంటీలను అడగండి. ఊరికి ఒక టీవీ. ఆ రోజుల్లో ఊరికి ఒక టీవీ, ఊరికి ఒక ల్యాండ్ ఫోన్. ఇంత చిన్న స్క్రీన్, ఇంత చిన్న అగ్గిపెట్ట లాంటి టీవీ పెడితే ఇంత పెద్ద హాల్లో కూర్చొని ఏం కనపడుతుంటే తృప్తిగిట్లు చూసే రోజులవి. అరచేతిలోనికి వచ్చింది ప్రపంచం. ఇంత జ్ఞానం ఎవరిచ్చారు మనిషికి? ఇంత మేధస్సును ఎవరిచ్చారు మనిషికి? దేవుడు. ఒకడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. 3 విషయాలు చెప్పాలనుకున్నాను ఈరోజు, 2 చెప్పాను. ఒకటి, భౌతికంగా మనము బతకడానికి దేవుని కృప కారణం. నంబర్ 2, జ్ఞానము కలిగి మనం బతకడానికి దేవుని కృపనే కారణం. 3వది చెప్పే ముందుగా ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. చెప్పండి. తినడానికి దేవుడు మంచి తిండి ఇచ్చాడు, అంతేనా? రైట్. ఆహారం ఇచ్చాడు, తినండ్రా అని. మనిషి ఆహారము కాని దాని కొరకు పరుగులెత్తితే ఆలోచించండి. ఆహారము కాని దాని కొరకు రూకలిస్తే, ఆహారము కాని దాని కొరకు వేగిరపడితే, కొన్ని చెప్పండి. ఆహారము కానివి, మనిషి తీసుకొనకూడనివి, తాగుడు. మధ్యలో వచ్చిన పానం పేరేమిటి? అది మద్యపానం. దేవుడు తాగమనేం చెప్పలా. మనిషి ఎక్కడైనా ఆరోగ్యానికి చిట్కా గుట్కా అనుందా చెప్పండి? లేదు. పైపెచ్చు గుట్కా ప్యాకెట్ పైన తేలుబొమ్మ ఉంటుందట, కంపెనీ వాడేసిండేది, అది నేను కాదు. కంపెనీ వాడే గుట్కా ప్యాకెట్ పైన తేలుబొమ్మ వేశాడు. ఎందుకు? తింటే తేలు, తినకుంటే మేలు అని. అది కంపెనీ వాడిచ్చిన మెసేజ్. అది సిగరెట్ ప్యాకెట్ పైన అన్నాడు, ధూమపానము, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. ఇవన్నీ ఆహారం కాదు. చక్కని పండ్లు ఇచ్చాడు దేవుడు, చక్కని కూరగాయలు ఇచ్చాడు, చక్కని ఆకుకూరలు ఇచ్చాడు. భుజించుటకు దేవుడు మంచి ధాన్యాలు ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు.
బలాన్నిచ్చే ఆహారం ఇచ్చాడు. ఈ వద్దు అవే ముద్దు అన్నాడు అనుకోండి మనిషి, దీన్ని ఏమంటారో చెప్పనా? నా తప్పైతే మీరు చెప్పండి. దేవుడిచ్చిన కృపను దుర్వినియోగపరుచుకోవడం. ఎస్ ఆర్ నో? అంతేనా? మంచి తిండి దేవుడిస్తే అది కాదని వేరే దానికోసం పరుగులెత్తితే, దేవుడిస్తున్న కామన్ గ్రేస్ ఏదైతే ఉందో దానిని మనము దుర్వినియోగపరుచుకున్నట్టు. తాగకూడనివి తాగడం, తినకూడనివి తినడం. మర్చిపోకండి, నేను ఏ గ్రేస్ గురించి మాట్లాడుతున్నాను? కామన్ గ్రేస్. కామన్ గ్రేస్లో మొదటిది నేను మాట్లాడుతున్నాను ఈరోజు. ఏమిటది? భౌతికంగా మనం బతకడానికి దేవుడు మంచిది ఇచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చాడు. దేవుడనే యెహోవా తాను కలుగజేసినది యావత్తును చూచినప్పుడు అది మంచిదిగా, ఇది సర్టిఫైడ్ యూనివర్స్. రైట్. ఇప్పుడు రెండోది కూడా చెప్పాను. ఏమిటి? మనిషికి ఈరోజు జ్ఞానం ఉందంటే అది దేవుని కృప. ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని మనిషి మంచికి వాడాలి. చేతిలో కత్తుంది, కూరగాయలు పోయి పీకలు ట్రై చేయకు, అంతేనా? చేతిలో ఉన్న కత్తితో ఆకుకూరలు కట్ చేసుకో, కూరగాయలు కట్ చేసుకో. పీక దగ్గరికి ఎందుకు వస్తున్నావు? అది మిస్యూటిలైజింగ్. యూటిలైజ్ ద టూల్ ప్రాపర్లీ, అంతేనా? అంటే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు మనిషికి. ఆ జ్ఞానాన్ని మంచికి ఉపయోగించడమా, ఉపయోగించకపోవడమా అనేది మనిషి చేతిలో ఉంది. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, చాప్టర్ నంబర్ 30, 15వ వచనం చూద్దాం. 15. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. రెండు నీ ఎదుటే ఉంచి ఉన్నాను. ఏమిటంటే జీవాన్ని ఉంచాను, మరణాన్ని ఉంచాను, మేలును ఉంచాను, కీడును ఉంచాను. ఇక చాయిస్ నీదే. చూజ్. 19వ వచనం, అదే అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఏమిటది? జీవం, మరణం, మేలు, కీడు, ఆశీర్వాదం, శాపం. నువ్వే ఎన్నుకోవాలంటున్నాడనంటే ఎన్నుకునే జ్ఞానం మనిషికి ఉన్నట్ట లేనట్ట? ఉందనా లేదనా? ఇంతకా ఉన్న జ్ఞానం ఎవరిస్తే వచ్చింది? దేవుడిచ్చాడు. నీ బుర్రలో ఉన్న జ్ఞానం నేనిచ్చింది. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాల్సిన డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ నీది. పండెందుకు తిన్నావు అన్నాడు, అంతే. ఏదో చెప్పాడు డాడీ, ఆన్సర్ వర్కౌట్ అవ్వాలా. అప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పనా? నేను తినవద్దని చెప్పిన పండును నువ్వు నీ భార్య మాట విని తిన్నావు. చూడండి ఎలా ఉంటుందన్నమాట. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం, 17. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విన్నావు. భార్య మాట వినొద్దని చెప్పట్లేదు భర్తలకు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏమిటి? నా మాట పక్కన పెట్టావు. నువ్వు నీ భార్య కలిసి, ఇద్దరు కలిసి నా మాట వినింటే బాగుండేది. ఒకానొక స్టేజ్ వచ్చింది, ఒకవైపు నా మాట, ఒకవైపు నీ భార్య మాట. ఇంతకు నీ భార్య చెప్పిన మాట నీ భార్య మాట కాదు, వాడి మాట. నీవు నీ భార్య మాట విని
తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక. ఇంకా తర్వాత నెక్స్ట్ విషయం, నువ్వు తిన్నావు అంతే. మీరు చెప్పండి, ఆ మాటల్లో నేను ఒక నిమిషం టైం ఇస్తాను. దేవుడు అడగకనే అడుగుతున్నట్టుగా అది మాట, నీకు బుద్ధి లేదు అని. దాని అర్థం అదేనా? జ్ఞానం లేదా నీకు? బుద్ధి లేదా నీకు? తెలివి లేదా నీకు? ఏది మంచి మాట, ఏది చెడు మాట, ఏది పనికొచ్చే మాట, ఏది పనికిరాని మాట, ఏది కట్టే మాట, ఏది కూల్చే మాట? ఎలా తింటావు? ఇక్కడ నేను వద్దన్నాను, ఆమె తిందామనింది. ఎన్నుకునే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునేటువంటి జ్ఞానం నీకున్నా, అది నేను ఇచ్చినా, ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేదు నువ్వు? ముఖము చిన్నబుచ్చుకున్న కయ్యనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ముఖము చిన్నబుచ్చుకున్న కయ్యనుతో 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును. అంటే సత్క్రియ చేయగలిగేటువంటి జ్ఞానం కయ్యనుకు ఉందనా లేదనా? ఉందనేగా. ఎవరిచ్చిన జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానం. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆది దంపతులు ఏదెను వనంలో మిస్యూటిలైజ్ చేసుకున్నారు. క్యాచ్ ద పాయింట్. దేవుడిచ్చిన జ్ఞానాన్ని కయీను తన జీవితంలో దుర్వినియోగపరుచుకున్నాడు. నీ తమ్ముడికి నీకున్న జ్ఞానముతో దారి చూపించాల్సిన సీనియారిటీ నీకుంది. నీ ఇంట్లో నువ్వు పెద్ద కుమారుడివి, నీ తమ్ముడికి దారి చూపించాల్సిన వాడివి నీవే. అలా కాదురా ఇలా బతకాలని నువ్వు చెప్పాలి. అలా కాదురా ఇలా చెడిపోవాలని చెప్తావా? ఆహారము కాని దాని కొరకు పరుగులెత్తుతూ మనుషులు, ఆహారం విషయంలో మనిషి బతకడానికి అవసరమైనటువంటి అవసరాలు దేవుడు దయచేస్తుండగా తన కృప చొప్పున పిచ్చి పిచ్చి ఆహారాల కోసం పరుగులెత్తుతున్న ప్రతి ఒక్కరూ దేవుడు చూపిస్తున్న, దేవుడు కుమ్మరిస్తున్న ఆయన కృపను ఏం చేస్తున్నట్టు? దుర్వినియోగపరుచుకుంటున్నట్టు. అది ఫస్ట్ పాయింట్. అయితే దేవుడిచ్చిన జ్ఞానాన్ని లోకం మిస్యూటిలైజ్ చేసుకుంటోంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనము చూద్దాం. 21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. పైన 20 కూడా చదివితే మ్యాటర్ అర్థమవుతుంది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనము చేసి ఉన్నాడు కదా. ఇంతకు లోకానికి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. లోకానికి దేవుడే జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని దేవుడు వెరితనం చేయడం ఏంటి? తప్పు దేవునిదా? లోకానికి జ్ఞానం ఇచ్చిందే దేవుడైతే ఆ జ్ఞానాన్ని దేవుడే వెరితనంగా చేయడం ఏంటి? తప్పు దేవునిది కాదు. దేవుడిచ్చిన జ్ఞానముతో మనిషి దేవునిని చూడలేకపోతున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానముతో మనిషి లోకం దేవుణ్ణి కనుగొనలేకపోతున్నాడు. ఎందుకు ఇచ్చాడు జ్ఞానం? ఆయన ఒక మనుష్యుని నుండి ప్రతి జాతి మనుష్యులను సృజించి, ఇది మూయకుండా అక్కడికి వెళ్ళేసి వద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనములు కలిసి ఉన్నాయి. చూద్దాం. 26-27 వచనములు. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన, అంటే దేవుడు, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క
పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు. సమీపంగా ఉండేవాడు దేవుడు. సమీపంగా ఉన్న ఆ దేవునిని వెదికి కనుగొనేటువంటి జ్ఞానాన్ని దేవుడు లోకానికి ఇస్తే ఆ లోకం అంటుంది దేవుడు లేడని. ఆ లోకం అంటుంది సృష్టే దేవుడని. ఆ లోకము నిజమైన జీవము గల సృష్టికర్తను కనుగొనలేని పరిస్థితిలో ఉండగా, అలాగైతే మీకున్న జ్ఞానం పిచ్చి జ్ఞానం అనేసాడంతే. బైబిల్ ప్రకారంగా దేవునిని కనుగొనని వారిని ఏమన్నాడు బైబిల్లో? బుద్ధిహీనులు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు లోక జ్ఞానాన్ని ఎందుకు వెరితనం చేశాడో 21వ వచనంలో చెబుతున్నాడు. ఏమిటది? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగలేదు. అందుకే లోక జ్ఞానాన్ని ఏం చేశాడు? వెర్రితనం. ఈ జ్ఞానాన్ని మీకు ఇచ్చిందే నేను. ఆ జ్ఞానాన్ని మీరు సద్వినియోగపరచుకోవట్లేదు. తెలుసు కదా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, భాష లేకున్నా స్వరము లేకున్నా. తెలిసిన మాట 19వ కీర్తనలో, 19వ కీర్తన ప్రారంభము నుండి చూద్దాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతట వ్యాపించి ఉన్నది. రోమపత్రిక 1వ అధ్యాయం, రోమీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనములు చూద్దాం. 19-20. ఎందుకనగా 18 నుంచి చూద్దాం, బాగుంటుంది. 18 నుంచి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, సత్యము అదే మాట్లాడుకుంటున్నాం, సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచాడు. దేవుడే విషదపరిచాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరే. కారణం, సృష్టికర్త అయిన దేవునిని వారు సరిగా కనుగొనలేకపోతున్నారు గనక. లోకం గురించి మాట్లాడుతున్నాం. లోకానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కానీ లోకము దేవునిని కనుగొనలేకపోతోంది. ఇంటిని చూడగానే ఈ ఇల్లు తనకు తానే వచ్చింది, తనకు తానే కట్టుకుంది అని ఎవడన్నాడు? కట్టిందెవరు అని అడుగుతాం. బట్టలు బాగుంటే కుట్టిందెవరు అని అడుగుతాం. వంట బాగుంటే వండిందెవరు అని అడుగుతాం. ఇంత అందమైన విశ్వాన్ని ప్రతిరోజు అనుభవిస్తున్న మనము చేసిందెవరు అని అడిగే బుద్ధుండక్కర్ల మనిషికి ఉంది, వాడట్లా. అందుకే నువ్వు అనుకుంటున్న బుద్ధి కాదంటున్నాడు దేవుడు. నువ్వు అనుకుంటున్న జ్ఞానం కాదంటున్నాడు దేవుడు. మర్చిపోకండి, మనిషికి దేవుడిచ్చాడు జ్ఞానం, అది
దేవుని కృప. మంచోళ్లకు జ్ఞానం ఉంది, చెప్పాలి మీరే. చెడ్డోళ్లకు జ్ఞానం ఉంది, ఇద్దరికీ. రైట్. ఇక మూడవది, ప్రతి మనిషిలో మారల్ వాల్యూస్ అనేవి కొన్ని ఉంటాయి చూడండి. నైతిక విలువలు. కాసేపు దేవుడు ఉన్నాడు, దేవుడు లేడనే సబ్జెక్టే పక్కన పెట్టండి. బైబిల్ కాదు పక్కన పెట్టండి. దేవుణ్ణి పక్కన పెట్టేద్దాం, బైబిల్ని పక్కన పెట్టేద్దాం. జనరల్గా సమాజంలో మనుషులకు నైతిక విలువలు ఉన్నాయా లేవా? రోడ్డు మీద ఎవరో ప్రమాదానికి గురయ్యారు, ఉన్న పాటను పరుగెత్తుకుంటెళ్ళి ఏదో ఒకటి సహాయం చేద్దాం అనుకుంటామా? ఒక లారీనే ఎక్కింది, 2 లారీలు ఎక్కింటే బాగుండేది అనుకుంటామా? ఏ బుద్ధున్నోడైనా ఇలాంటి ఆలోచన చేస్తాడా? లేదుగా. అది మనిషిలోని మంచి. అలా కొన్ని ఆలోచించండి. నేను ఇంతకుముందు కూడా సందర్భాలు చెప్పాను. మనిషి సహజంగా మంచినే ఇష్టపడతాడు. మామూలుగా మంచిని చూస్తే ఆనందం వేస్తుంటుంది. వృద్ధాప్యంలో ఉన్న వారిని ఒకడు భయంకరంగా కొడుతున్నాడు, తల్లిదండ్రులో, తాతయ్యలో, అమ్మమ్మలో ఎవరో. ఆ వీడియో చూస్తుంటే మనకేమనిపిస్తుంటుంది? బీపీ రేజ్ కాదు, చిర్రెత్తిపోదు. అడే ఊరిలో ఉంటాడు అంటాం. ఇక్కడ నుంచి మనం పోయేదిలే, చేసేదేం లేదు, అడుగుతాం అంతే. అదే వ్యక్తి అలా కాకుండా వాళ్ళని చక్కగా తీసుకొని వెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టి అన్నం తినిపిస్తున్నాడు అనుకోండి, ఆ వృద్ధులకు అన్నం తినిపిస్తున్నాడు అనుకోండి, తెలియకుండానే మన ముఖంపై చిరునవ్వు వచ్చేస్తుంటుంది. వా, ఎంత ముచ్చటగా ఉంది. ఉంటే కొడుకు అంటే ఇట్లా ఉండాలి, ఆ ఫీలింగ్ వస్తుంది చూడండి. దొంగతనం చేయడం మీకు అసహ్యమా కాదా? చెప్పాలంటే సమాజంలో ఎంతమందిని చెప్దాం? దొంగతనం చేయడం అంటే అసహించుకునేవారు ఎంతమందిని వేద్దాం? 100కు. నన్ను అడిగితే 80% మందికి దొంగతనం అంటే అసహ్యమే. ఎసర్ను బయట ఉంటారు, ఒక 10-20% ఉంటారేమో. అంటే మనిషికి సహజంగానే ఒక మంచి అనేది లోపల ఉంది. సహాయం చేయడం, ఒక మంచిని చూస్తూ ఇష్టపడడం, మంచి జరిగితే ఆనందించడం. అసెంబ్లీలో ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఆయన, ఇటు ప్రతిపక్షంలో ఉండే ఆయన ఇద్దరు తిట్టుకుంటున్నారు అనుకోండి, ఎప్పుడు తిట్టుకుంటుంటే విసుగొస్తుంది. అదే ఇద్దరు వ్యక్తులు కలిసి ఆనందంగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఛాయ్ తాగుతున్నారు అనుకోండి, తెలియకుండానే పార్టీ అభిమానం, అజెండా నిగిరిపోతాయి. మనం నవ్వుతుంటాం, ఎంత బాగున్నారు చక్కగా కలిసి. ఓవరాల్గా మీరు ఆలోచిస్తే మనిషిలో మంచిని ప్రేమించే ఒక గుణం ఉంది. ఎక్స్క్యూజ్ మీ, అది ఎవరిచ్చారు చెప్పండి? ఈ మారల్ వాల్యూస్ అనేవి జనరల్గా మనిషిలో ఉంచింది ఎవరు? దేవుడు అనే పేరు కాకుండా మీరు ఎవరి పేరు చెప్పినా తప్పే అవుతుంది. ఇప్పుడు దేవుడే. అమ్మ కానీ నాన్న కానీ కొడుకును కొడుతుంటే, పోనీ కూతురుని కొడుతుంటే, అన్ననో తమ్ముడినో, ఈ తోబుట్టులు మిగిలిన వాళ్ళు వచ్చి వాళ్ళని ఓదారుస్తుంటారు చూడండి. అక్కడ ఏమని, ఎలా? మమ్మీ కొట్టిందా, నాన్న కొట్టాడా, ఊరుకో ఏదో వాళ్ళు చిన్న చిన్న ముద్దు మాటలతో కన్నీళ్ళు దుడుస్తుంటారు. ఏంటి ఇదంతా? పసితనంలోని మంచితనం ఏంటి? దేవుడిచ్చాడు. మనిషికి నైతిక విలువలు ఉన్నాయి, మంచిగా బతికే అవకాశం ఉంది. రోమపత్రిక 2వ అధ్యాయం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం.
తెలుసు కదా, ధర్మశాస్త్రము పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. కానీ ఇశ్రాయేలీయులు కాని వారి గురించి మాట్లాడుతున్నాడు 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు, నెక్స్ట్, స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. మీకు అర్థమైందా? మళ్ళీ మీరే చదువుకుంటారా? నేను చదవాలా? మళ్ళీ, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే అర్థం ఏంటి? సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం అనేది ఈ 12 గోత్రాల వారికే ఇచ్చాడు కదా ఇశ్రాయేలీయులకు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అడిగితే వాళ్ళకు కూడా ఒక చట్టం ఉంది. చాలామందికి తెలియక శిలో మీద యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడని చెప్పే క్రమంలో సగం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా. శిలువ దగ్గర యేసు ప్రభు వారు కొట్టేసింది ఏ ధర్మశాస్త్రాన్ని? సెరిమోనియల్ లాను. ధర్మశాస్త్రాన్ని ఇంగ్లీష్లో లా అంటారు. సెరిమోనియల్ లా అని అంటే శరీర ఆచార సంబంధమైన ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. మారల్ లా అనేది ఎప్పటికీ బతికే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శిలువలో యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు, వెరీ గుడ్. పాత నిబంధన ధర్మశాస్త్రంలో దొంగిలకూడదు అని ఉంది. ఇప్పుడు శిలువలో కొట్టేశాడు, ఏం చేద్దాం? స్టార్ట్ చేద్దామా? చెప్పండి. అసలు దొంగిలకూడదు అనేది సెరిమోనియల్ లా కిందికి వస్తుందా, మారల్ లా కిందికి వస్తుందా? మీరు చెప్పండి, ఆలోచించి. మారల్ లా, అది నైతిక ధర్మశాస్త్రం, గాడ్స్ మారల్ లా. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కడికి తెలియాలి మారల్ లా గురించి. నువ్వేమో ఇశ్రాయేలీయులకు ఇచ్చావు ధర్మశాస్త్రం, మేము ఎలా బతికేది అనగానే దేవుడు వెంటనే అప్లై చేస్తున్నాడు అక్కడ. ఒరే, మీకు ఇవ్వలేదని ఎవడు చెప్పాడురా? మీకు మారల్ లా లేదు. ప్రతి సెల్ ఫోన్కి లోపల ఇంటర్నల్ మెమొరీ అనేది ఒకటి ఉంటుంది, ఇన్బిల్ట్. మనిషికి పుట్టుకతోనే దేవుడు ఇన్బిల్ట్ నాలెడ్జ్ ఇచ్చాడు, దాన్ని ఉపయోగించాలి. వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నరహత్య చేయకూడదు. దేనికి సంబంధించింది ఇదంతా? నాట్ సెరిమోనియల్ లా, మారల్ లా. ఇంకా చెప్పాలంటే న్యూ టెస్ట్మెంట్లో మారల్ లా ఇంకా మోర్ ఎఫెక్టివ్ అయింది. మోహపు చూపే నేరం అన్నాడు, అంతే కేసు. చేస్తే అన్నాడు అక్కడ, చూస్తే అన్నాడు ఇక్కడ. దొంగతనము చేస్తే తప్పు అక్కడ, ఆ ఆలోచన వస్తేనే తప్పు ఇక్కడ. కత్తి తీసుకొని ఒకరిని పొడిస్తే తప్పు అక్కడ, ద్వేషిస్తేనే తప్పు ఇక్కడ. మీకు అర్థమవుతుందా మారల్ లా అంటే ఏంటో? నా భార్య చెబితే తినొద్దని నాకు ముందే చెప్పలేదు కదా ప్రభువా అని అడగడానికి లేదు ఇక్కడ. నీకు బుద్ధి ఇచ్చాను, ఆల్రెడీ జ్ఞానం ఇచ్చాను. చెప్పండి, ఈరోజు సమాజంలో దేవుడిచ్చిన నైతిక జ్ఞానాన్ని దుర్వినియోగపరుచుకుంటున్న పరిస్థితి సమాజంలో ఉందా లేదా? మణిపూర్ని చూసి ఎందుకు దేశం ఇంతగా హృదయం ఉన్నోళ్ళు చలించిపోయింది? ఎందుకు చెప్పండి? జరగరాంది అక్కడ జరిగింది కనుక. ఒక హర్యానాలో జరుగుతుంది, ఒక రాజస్థాన్లో జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో చూస్తూనే ఉన్నాం రోజు. ఏమంటున్నారు వాళ్ళని చూసి? సభ్య సమాజం వాళ్ళని చూసి అంటుంది ఏమిటి? ఒరే, మీరు మనుషులా రాక్షసులా? పశువులు అనకండి, వాటి ఇమేజ్ దెబ్బతింటుంది ఇక్కడ. పశువులకు కూడా కొంత మారల్ వాల్యూస్ ఉంటాయి. అంతకంటే దరిద్రంగా తయారు కాలేదు ఈరోజు.
ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నవారు. నిన్నగాక మన ఈరోజు న్యూస్, ఫ్రెష్ న్యూస్ కదా, ఆ ట్రైన్లో మహిళా కానిస్టేబుల్ని అంత భయంకరంగా విచక్షణారహితంగా ఆవిడ ఎడల ప్రవర్తించినటువంటి వార్త ఈరోజు వచ్చింది వార్త. ఎంత దారుణం ఇది! ఇది తప్పు అని ఒక మనిషి తెలుసుకోవాలంటే వాడికి చదువే ఉండాలా? మీరు చెప్పండి. అక్షర జ్ఞానమే ఉండాలా? డిగ్రీలే చేయాలా? పీజీలు చేయాలా? ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి కాదు, ఇది చెడు కాదు, ఇది మంచి అని తెలుసుకోవడానికి మనిషిగా ఉంటే సరిపోదు. కారణం, దేవుడు ప్రతి మనిషికి మారల్ నాలెడ్జ్ ఇచ్చాడు. దానిని యూటిలైజ్ చేసుకోవాలి, కానీ చెప్పండి మీరే, మిస్యూటిలైజ్ చేసుకోకూడదు. ఈరోజు నేను మీ ముందు మాట్లాడింది దేవుని యొక్క కామన్ గ్రేస్, సాధారణ కృప. మనిషి బతకడంలో ఆ కృప ఉంది, నిత్యావసరాలు అనుభవిస్తూ. ఇంకా మనిషి జ్ఞానం ఉపయోగించి బతకడంలో ఉంది దేవుని కృప. 3, మనిషి సమాజంలో నైతికంగా కరెక్ట్గా బతికే అవకాశం కూడా ఉంది. ఆ జ్ఞానాన్ని, నైతిక జ్ఞానాన్ని ఇచ్చినది దేవుడు. ఈ 3 చెప్పిన తర్వాత మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతున్నాను. ఈ 3 విషయాలలో మనుషులు దేవుని కృపను దుర్వినియోగపరుచుచున్నారా లేదా? ఎస్ ఆర్ నో? సద్వినియోగపరుచుకునే అవకాశం ఉందా లేదా? అది చెప్పండి ముందు. సద్వినియోగపరుచుకునే అవకాశం ఉన్నా సద్వినియోగపరుచుకోవడంలో మనుషులు ఫెయిల్ అవుతున్నారా? ఇది దేవుని ఫెయిల్యూరా? మనుషుల ఫెయిల్యూర్. అక్కడక్కడ ఉన్న సమయంలో అలా చూసుకుంటూ వస్తేనే టప్ప అన్ని కనబడిపోతున్నాయి మనకు. 66 పుస్తకాలను ఒక్కొక్క పుస్తకం మనం మాట్లాడుకుంటూ వస్తే, 66 పుస్తకాలలో ఒక్కొక్క పుస్తకాన్ని మనం చదువుకుంటూ వస్తే దేవుని కృపను మనుషులు ఎలా దుర్వినియోగపరుచుకుంటూ వచ్చారో చరిత్ర అంతా మాట్లాడుతోంది. నేను ఒక లైన్ చూపించాను, మీరు బైబిల్ అలా చదవండి. ఆది కాండం నుండి చదువుకుంటూ రండి. ఆది కాండంలో దేవుని కృప ఉందా లేదా? కేవలం కామన్ గ్రేస్ గురించి ఆలోచించండి కొద్ది రోజులు, ఈ వారం కాసేపు. దేవుని యొక్క కామన్ గ్రేస్ ఆది కాండంలో ఉందా, నిర్గమాలో ఉందా? అలా ప్రతి పుస్తకంలో చదువుకుంటూ వస్తే ప్రతి పుస్తకంలో కూడా దేవుని యొక్క కామన్ గ్రేస్ కనబడుతుంది ఒకవైపు, దానిని దుర్వినియోగపరుచుకునే మానవ జాతి కూడా కనబడుతుంది మరొక వైపు. క్లూ ఇచ్చాను, లైన్ ఇచ్చాను, చదవండి, సత్యం అర్థమవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, యూటిలైజ్ చేసుకోవడంలో మనిషి ఫెయిల్యూర్కి కుమ్మరించబడుతున్న దేవుని కృపకు మీరు ఆలోచిస్తే సంబంధం లేదు. ఆయన వైపు ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నాడు. ఫెయిల్యూర్ ఎవరిది? రైట్, మనిషిది. ఎందుకో చెప్పనా? మనిషి ఇర్రెస్పాన్సిబుల్గా బతుకుతున్నాడు కనుక. దేవుడిచ్చిన జ్ఞానాన్ని రెస్పాన్సిబుల్గా ఉపయోగించట్లా. మ్యాన్ హ్యాజ్ రెస్పాన్సిబిలిటీ. సద్వినియోగపరుచుకునే బాధ్యత మనిషిది. అది దేవుని మీదకి నెట్టేయకూడదు. బాధ్యత కలిగి, నొక్కుతున్నాను ఈ మాట, బాధ్యత కలిగి దేవుని కృపను సద్వినియోగపరుచుకోవడం మనిషి వైపు ఉంది. తినకుండా ఉండడం నీ రెస్పాన్సిబిలిటీ, వినకుండా ఉండడం నీ రెస్పాన్సిబిలిటీ.
చూడకుండా ఉండడం చెప్పండి ఇక మన రెస్పాన్సిబిలిటీ. పాట పాడారు, నడువకు, నిలువకు, కూర్చోకు, మన రెస్పాన్సిబిలిటీ. దేవుని కృపను మనము కామన్ పాయింట్ నుంచి ఆలోచించుకుంటూ వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలా ఆలోచించకపోతే సత్యమునకు స్తంభంగా ఉండవలసిన సంఘము దారి తప్పుతుంది, తొలగుతుంది, తొట్టిల్లుతుంది. రోమపత్రికలు ఏం చూసాం? మొదటి అధ్యాయంలో తాము జ్ఞానులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులయ్యారు. అది జ్ఞానం కాదు, అజ్ఞానం, అవివేకం, బుద్ధిహీనత. ఈరోజు నేను చెప్పిన పాయింట్ ఎంతమందికి అర్థమైందో చేయొద్దండి. దేవుని కామన్ గ్రేస్ ఉందా లేదా అది చెప్పండి. ఉంది. ఎందులో ఉంది? మన ఉనికిలో ఉంది, మన జ్ఞానంలో ఉంది, మన నైతికతలో ఉంది. మూడే ఎన్నుకున్నాను, ఇంకా చాలా మాట్లాడవచ్చు. ఆయన కృపను బట్టియే తింటున్నాం, ఆయన కృపను బట్టియే జ్ఞానం కలిగి ఉన్నాం, ఆయన కృపను బట్టియే నైతిక విలువలు కలిగి ఉన్నాం. ఇది నేను కళ్ళ ముందు కనబడుతున్న మీకే చెప్పట్లా, ఇది ప్రపంచానికే బైబిల్లో కనబడే సందేశం. ఇది యూనివర్సల్ ఇన్ఫర్మేషన్, యూనివర్సల్ ట్రూత్. ఇది యూనివర్సల్ ట్రూత్. ఇది అందుచేత దేవుని కృపను సద్వినియోగపరుచుకునే స్థితిలో మనం ఉండాలి. నేను ఇంకా సేవింగ్ గ్రేస్ దగ్గరికి రాలా, కామన్ గ్రేస్ గురించే మాట్లాడా. మీకు ఇది అర్థమైతే మిగిలినంత అర్థమవుతూ వస్తుంది. ఇక ప్రియులారా, వద్దు. మనలో ప్రేమించి అపారమైనటువంటి ఆయన కృపను ఆయన కుమ్మరిస్తూ ఉండగా జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, మనుష్యులుగా ఆయన కృపను మనము సద్వినియోగపరచుకుందాం. వచ్చే వారం మరిన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. ముగించే ముందుగా ఒక మాట చెప్తున్నాను. సిలువలో మనందరము చూడగలగవలసింది కృప, గ్రేస్. కృపా సత్య సంపూర్ణుడు ఈ లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు మన కోసం. ఈరోజు ఆయన రక్తము వలన మన జీవితాలు కడుగబడ్డాయి. కడుగబడిన జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకుందాం. అది మన రెస్పాన్సిబిలిటీ. ఆ కృపను మనము సద్వినియోగపరచుకుందాం. ఈ ఆలోచనలతో ప్రభు బలలోనికి మనం ప్రవేశిద్దాం. ఆయన విరిచిన దేహం, ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యముగా రొట్టె మరియు పానీయం మనం ముందుకు వచ్చుండగా ఆలోచిద్దాం. మనల్ని మనం పరిశీలించుకుందాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. వినయముతో, విధేయతతో, భయముతో, భక్తితో మనము ఈ పరిశుద్ధమైన పరిచర్యలో పాల్గొందాం. మోకరిల్లు కలిగిన వారందరూ మోకరిల్లినట్లయితే ప్రార్థనాపూర్వకంగా మనము ప్రభు బల్ల పరిచర్యలోనికి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి ఈ ఆరాధన కార్యక్రమంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ చక్కని సంగతులను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రపంచంపైనే మీ కృప విస్తారంగా తండ్రి కుమ్మరించబడుచుండగా దాన్ని సద్వినియోగపరుచుకొన లేని పరిస్థితిలో లోకం ఉంటుండగా ఈ మాటల చేత మమ్మల్ని ఆలోచింపజేసి మేమెంత తప్పు చేస్తున్నామో అని మనుషులు ఆలోచించడానికి ఎంత చక్కని మాటలు మీ గ్రంథంలో ఉంచారు ప్రభువా. ఈ మాటలన్నిటిని బట్టి మేము స్తుతిస్తున్నాం. సత్యమునకు మాత్రమే స్తంభముగాను, సత్యమునకు మాత్రమే ఆధారముగాను మా స్థానిక సంఘాలు ఉండునట్లుగా సహాయం చేయమని, ఆరాధన ముగింపులో కూడా మీ తోడును దయచేయమని, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.